హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియో సగం సగం చూడకండి. నేను ఇచ్చిన కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. కొంతమంది దగ్గర ఉన్న అప్లికేషన్స్ ద్వారా ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ కావడం లేదు. నేను దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిటింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫిల్ స్క్రీన్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఇక్కడ మనకు మీరు ఎన్ని సెకండ్స్ వరకు ఈ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. నేను ఒక 10 సెకండ్స్ అనుకుంటున్నాను. ఇక్కడ 10 సెకండ్స్ మీద క్లిక్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసేసుకోండి. మీడియా మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇటువంటి టెంప్లెట్ ఉన్నది, ఇది అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు సిజర్ పక్క పొంటి స్క్వేర్ షేప్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకు బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు సౌండ్ సింబల్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఇక్కడ లాస్ట్లోకి వచ్చేయండి. లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ ట్రిమ్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు రైట్ సైడ్ ఉన్నది అనేది టోటల్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం నేమ్ రాసుకోవాల్సి ఉంటుంది. ఇక లేయర్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నేమ్ రాసుకుంటున్నాను. కానీ నేనైతే నేమ్ రాసేసుకున్న తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే మీద ట్యాప్ ఇచ్చి కొంచెం ఇలా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేనైతే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఏ అని ఉంది కదా, ఈ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ చేసేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అవుట్లైన్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసేసుకోండి. ఇక్కడ ఈ ఎనేబుల్ అన్న కాడ ఇక్కడ మనకు కలర్ బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ పెట్టేసుకోండి. వైట్ కలర్ పెట్టేసుకొని ఈ వైట్ కలర్ డెన్సిటీ అనేది ఇక్కడ నేను ఒక 5 or 6, 7 అలా పెట్టుకోండి, మీకు మీ నేమ్కి అడ్జస్ట్ అయ్యే విధంగా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఓకే మీదనైతే ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇది టోటల్గా మీరు వీడియో ఎంత ఉందో అంతవరకు దీన్ని టోటల్గా ఇలా డ్రాగ్ చేసేసుకోండి ఈ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. మనకు కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లెటర్ బై లెటర్ అని ఉంటుంది, ఇక్కడ ఒక 2 పెట్టేసుకోండి. లెటర్ బై లెటర్ మీద క్లిక్ చేసుకొని తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఇదే నేమ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ మీద క్లిక్ చేసుకోండి. డూప్లికేట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ టు ఫ్రంట్ అని మళ్ళీ సెండ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ ఉంది, ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ మీద పల్స్ సెలెక్ట్ చేసేసుకోండి. పల్స్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఈ విధంగా మనకు డబల్ కలర్గా ఇలా యానిమేషన్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇలా మళ్ళీ ఫ్రంట్కి వచ్చేయండి. ఫ్రంట్కి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బటర్ఫ్లైకి సంబంధించిన టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇన్ కేస్ ఇది మీకు ఇట్లా 30 FPS మీది డివైస్ సవర్ చేయకపోతే ఇలా యూస్ అని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగానైతే మనకు రావడం జరుగుతుంది, కన్వర్ట్ అయిపోతుంది దానికదే. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా జూమ్ చేసేసుకోండి. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ చేసేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది, దీంట్లో స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఓకే మీద ట్యాప్ ఇచ్చుకోండి. మనకి ఈ బటర్ఫ్లైస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మనకి ఇంకొంచెం ఎక్కువ జూమ్ కావాలి. నేనైతే ఇట్లా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకుంటున్నాను. ఇలా మీరు సెట్ అయ్యే విధంగా ఇలా బటర్ఫ్లైస్ అయితే
ఇలా ఈ విధంగానైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ఆడియో కూడా దీన్ని కూడా మ్యూట్ చేసేసుకొని లాస్ట్లోకి వచ్చేసి దీన్ని కూడా రైట్ సైడ్ ట్రిమ్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఈ కలర్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఇక్కడ మళ్ళీ బ్లెండింగ్ ఆప్షన్లోకి అనేది వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు బ్యాక్ వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా లేయర్ ఉంది కదా, ఈ లాస్ట్లోకి వచ్చి ఈ ఎక్స్ట్రా లేయర్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనకు ఇది ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా లేయర్ పోతుంది. తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసేసుకోండి. నేను ఒక ఫ్రేమ్ ఇచ్చాను, ఆ ఫ్రేమ్ని కూడా ఇలా ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఓకే. తర్వాత దీన్ని టోటల్గా వీడియో అంతా డ్రాగ్ చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో మళ్ళీ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగానైతే రావడం జరుగుతుంది. తర్వాత మీకు నచ్చిన ఆడియో సెలెక్ట్ చేసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసుకొని ఆల్బమ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ అనేది విని ఇలా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్లో మీకు అవసరం లేనిది ఇక్కడ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి వెళ్ళిపోతుంది. ఒకసారి నేను అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఈ విధంగానైతే అవుట్పుట్ వచ్చింది. మీకు నచ్చిన కలర్స్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఇచ్చిన కలర్సే పెట్టాలని ఏం లేదు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవడానికి ఇక్కడ పైన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోగానే మనకి ఈ రెడ్ కలర్ది టోటల్గా ఇక్కడికి వచ్చగానే మనకు వీడియో అనేది గ్యాలరీలో అనేది సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.